మీ గెలుపు మీది కాదు కదా. 99లో మీ గెలుపు వాజ్పేయి గారి గెలుపు. 2004లో మీ పలుపేంటో తేలిపోయింది కదా సింగిల్గా చేస్తే. కానీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి రెండోసారి గెలిచిన దమ్మున్న నాయకుడు మా రాజశేఖర రెడ్డి అన్న. 2014లో మళ్ళీ అధికారం కోసం మళ్ళీ పొత్తు. 2019లో సింగిల్గా వచ్చావు, సినిమా చూపించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 24లో మళ్ళీ పొత్తు. సమకాలీన రాజకీయాల్లో మీ నాయకుడికి కానీ మీ తెలుగుదేశం పార్టీకి కానీ సింగిల్గా పోటీ చేసి గెలిచే దమ్ము ధైర్యం ఈ రోజు లేదు, రేపు లేదు, ఎప్పుడూ లేదు. కానీ మేము మా జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత నేటి వరకు మా సిద్ధాంతంగా గెలిచినా ఓడినా అధికారం వచ్చినా రాకపోయినా చెప్పిన మాటకు కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన దమ్మున్న మొగోడు మా జగనన్న అయితే మరి మిమ్మల్ని కూడా మాట అనొచ్చు. సిగ్గేస్తుందయ్యా అచ్చెమ్మనాయుడు, తెలుసుకో చరిత్రలో ఆల్ఫా కృష్ణ ఏంటి. మొన్న ఒక తెలుగుదేశం తమ్ముడు అంటున్నాడు అధికార ప్రతినిధి జిల్లా ఆయన స్థాయి ఏంటని. 1983 నుండి విద్యార్థి రాజకీయాల్లో ఉన్న, 1992 నుండి ప్రజా రాజకీయాల్లో ఉన్న, 2012 నుండి జగనన్నతో రాజకీయం చేస్తున్నా. రండి, చర్చించడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? అసెంబ్లీలో కాదయ్యా, సభల్లో మా జగనన్నను చెప్పి, మా పార్టీకి చెప్పి, మా బొచ్చలకు చెప్పి మేము టీం వస్తాం. మీరు మాట్లాడండి దమ్ముంటే మీ అభివృద్ధి మీద.